హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు నేను పల్లెటూళ్ళలో ఎక్కువగా చేసుకునే చికెన్ బంగాళాదుంప కూర తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి 4 బంగాళాదుంపలు, కొద్దిగా కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే 2 పెద్ద సైజు టమోటాలను చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 అయితే సరిపోతాయి. 1 కప్పు పెరుగు వేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం ఒక ఎడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. చికెన్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూర. అందుకని మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు అయితే సరిపోతుందండి. 3 టీ స్పూన్లు కారం, మన కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే కారం పొడి ఎంతైతే తీసుకుంటామో ధనియాల పొడి కూడా అంత వేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోండి. చివరిలో మనం కూర అంతా అయిపోయిన తర్వాత చూసి తక్కువైతే మళ్ళీ కూడా మనం వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేయద్దండి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే ఇందులోకి కడిగి పెట్టుకున్న పచ్చి కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకుందాం. అలాగే మనం తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయ చీలికలు, అవి కూడా ఇందులోనే వేసేసుకుందాం. మనం తీసుకున్న 4 బంగాళాదుంపల్ని ఇలా పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి. కూర అంతా అయిపోయిన తర్వాత ముక్కలు చిదిగిపోకుండా ఉంటాయి. ఈ టైంలోనే మనం కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకొని, అలాగే కప్పు పెరుగు కూడా వేసేసుకొని దీన్నంతా ఒకసారి కలిపేసుకోవాలి. ముందే మనం పెరుగు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకుంటే ముక్క బాగా ఊరి కూర చాలా బాగుంటుంది. అలాగే చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుందండి తినేటప్పుడు. మొత్తం కూడా బాగా కలిపేసి మనం వేసుకున్న మసాలా అంతా దీనికి పట్టే విధంగా అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. సో ఇదంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. అరగంట తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి. పల్లెటూళ్ళలో గిన్నెలో కానీ పెనంలో కానీ చేసుకుంటారు. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు కొద్దిగా బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, కొద్దిగా సాజీర వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసేసి 2 నిమిషాల పాటు ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగనవసరం లేదండి. 2 నిమిషాలు మనం ఈ కరివేపాకుని ఉల్లిపాయలని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. మనం మ్యారినేట్ చేసినప్పుడు 2 టీ స్పూన్లు వేసుకున్నాము. ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు మరో నిమిషం పాటు వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి మరో 2 నిమిషాల పాటు టమోటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాము. చూసారు కదా, 2 నిమిషాలు టమోటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని, బంగాళాదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేస్తే మనం ఇందులో నీళ్ళన్నీ బయటకు వస్తాయి. ఇలా నీళ్లు బయట వచ్చేంత వరకు మూత పెట్టి 2 నిమిషాలు సన్న మంటలు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులో నీళ్లు ఊరి అవి మళ్ళీ ఎగిరిపోయేంత వరకు మనం ఇలా మగ్గించుకుంటే మనకి చికెన్ అనేది వాసన లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం తగినన్ని నీళ్లు వేసుకోవాలి. మనకి కూర ఎంత చిక్కగా కావాలనే దాన్ని బట్టి మనం నీళ్లు కలుపుకోవాలి. ఈ టైంలో ఉప్పు, కారం కూడా చూసుకోవాలి. సరిపోకపోతే
మనకి ఏది తక్కువైనా వేసేసుకొని మళ్ళీ మనం కుక్కర్కి మూత పెట్టేయాలి. కొద్దిగా కారం తక్కువైందండి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా, ఉప్పు మళ్ళీ బంగాళాదుంపలు పీల్చేస్తుంది కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి దీన్నంతా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, మంచి వాసన బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 2 కానీ 3 కానీ విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మనకి కూర రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. కలరే కాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా చికెన్లో అప్పుడప్పుడు బంగాళాదుంప కానీ మునక్కాయలు కానీ అలా రకరకాల కూరగాయలు వేసి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మా ఈ బంగాళాదుంప చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.